ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి పొందుగాక. రాఖీ పౌర్ణమి రాబోతోంది. ఏ విధంగా ఈ రాఖీ పండుగని జరుపుకోవాలి? రక్షాబంధనము అని అంటారు, మరి రాఖీ పూర్ణిమ అని అంటారు. ఎందుకు అంటే రెండు నామధేయాలతో పిలుచుకుంటున్నాము అంటే రెండిటి వెనకాల ఏదైనా రీజన్ ఉండే ఉంటుంది కదా. ఆ reason విశిష్టత, దానికి ప్రాముఖ్యం, ఇలాంటి పదాలు అవును. వాడతాం. దాని అవును. గురించి చెప్పాలి. అంతే. సృష్టి ఆది నుండి కూడా ఉమ్, రాఖీ అనేటువంటిది మార్పులతో ఇప్పటి వరకు, ఈ కలియుగం వరకు కూడా ఉమ్, మనం ఇప్పుడు ఆచరిస్తున్న రాఖీ పండగ అవును. ఒకప్పుడు రక్షాబంధనంగా ఉండేది. ఉమ్, రక్షాబంధనం అంటే ఇంకా తేలికపాటి. ఈ రోజులలో మనం ప్రతి పూజలో భార్యాభర్తలు వారికి కంకణ ధారణ చేస్తూ ఉంటారు. అవును. తమలపాకులతో, లేకపోతే వక్క, లేకపోతే ఇక రకరకాల పసుపు ప్రాంతాలతో కొమ్ము. చేస్తూ ఉంటారు. పసుపు కొమ్ము కూడా. అవును. అంటే ఏమిటంటే పూజార్హతకి కూడా అవి మనం వాడుతూ ఉంటారు. ఉమ్, ఆ మరి ఇప్పుడు మీ పుత్రులంటే బ్రాహ్మణులు ఉమ్, వారు కట్టిస్తారు. ఒకప్పుడు కృష్ణుడు కూడా ద్రౌపదితో కట్టించుకున్నట్టుగా ఉమ్, పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పారు. ఇంకా చాలా మంది తండ్రికి కూతురు కట్టచ్చు. చాలా మందికి అన్న తమ్ముళ్ళు అక్క అది తమ్ముళ్ళు. కాదు. దాని అర్థం ఇంతే. కొంచెం విశేషంగా చెప్దామని నేను డీటెయిల్స్ చెప్తున్నాను. ఆ తల్లులు కట్టేస్తే మన వాళ్ళు, అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు, ఏదో 500 1000 ఆ పండక్కి ఆ చెల్లాయికో అక్కయ్యకో ఇస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం. అవును. కానీ ఒకప్పుడు కట్టడం అంటే ఆ కట్టేదానికంటే ముందర వాగ్బంధనం ఉండేది. అంటే అంటే మాట మాటతోనే కట్టుబడిపోయేవారు. అంటే ఉమ్, నేను నిన్ను రక్షిస్తాను తల్లి, తండ్రి, ఉమ్, ఎవరినైనా సరే ఒక మాట ఇస్తే వీళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఉమ్, ఎన్ని నష్టాలొచ్చినా వాళ్ళని కాపాడేవారు. ఉమ్, మాట ద్వారా ఇచ్చిన మాట. ప్రతిజ్ఞలేం కావివి. ఆ, ఆ మాట అంతే. దానికి కట్టుబడి ఉండేవారు. ఉండేవారు. ఆ రోజులు, ఆ కాలము మారి ఉమ్, మరి పౌరాణిక కాలం తెలుసు, మరి ద్వాపర యుగం తెలుసు, ఇంకా త్రేతాయుగం, ఇవన్నీ యుగాల్లో కూడా అవి ఏ విధంగా రక్షణ సంబంధించిందే ముఖ్యం. భర్తకి ఉమ్, భార్య కట్టచ్చు, ఓకే. తప్పులేదు. ఆ, అందరికంటే ముందు నార్త్‌లో ఉమ్, దేవుళ్ళకి కడతారు. దేవుళ్ళకా? ఇది విన్నావా? వినలేదు వినలేదు, అనుకుంటా. వినలేదు. దేవుళ్ళకి కట్టచ్చు. ఎలా? ఆ, ఎందుకు కట్టాలి? ఆయన మాట్లాడతాడా? ఆ. పాపం ఆయనకి శిలై ఉన్నారు అని అనుకుంటారు. అయినా అంటే మనం వాళ్ళ మేలు కోరుకొని కట్టేది గదా! వీళ్ళు దేవుడికే కట్టడం ఏంటి? దేవుడికి కట్టడంలో అర్థం, అంతరార్థం ఏమిటంటే, హ్మ్. ఆ భగవంతుడు కూడా మనం ఈ యొక్క రక్షాబంధనం కట్టడం వల్ల హ్మ్. రక్షించువాడు ఎవరు? భగవంతుడు. అవును. మనందరినీ రక్షణ చేయువాడు, రక్షించేవాడు స్వామివారు, తల్లివారు. హ్మ్. అందుకు కడతారు. ఓకే. అమ్మా, నాన్న వాళ్ళకి, వీళ్ళకి ఈ యొక్క సంబంధాలు కలిగిన వాళ్ళకి కట్టడం అంటే, హ్మ్. వీళ్ళు ప్రాణంతో నడయాడే శరీరాలు. అవును. అందుకని కట్టితే ఉద్దేశ్యం ఏమిటి? మంచి ఉద్దేశ్యమే. చెల్లాయిని మనం చివరి వరకు, హ్మ్. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లాయిని నేను రక్షణ చేస్తాను. ఇది మాట. ఓకే. ఇదే పద్ధతుల్లో ద్రౌపది కూడా అప్పుడు కృష్ణ. కృష్ణస్వామి కట్టారు. అవును. ఇలాగే ఈ మధ్య కాలంలో కూడా మనం వింటూ ఉంటాం. హ్మ్. అలెగ్జాండర్ అని, పురుషోత్తముడు హ్మ్. రారాజు, యుద్ధం జరగడం అన్నీ సింపుల్‌గా. అవును. మరి ఆయన అలెగ్జాండరుని చంపడానికి వీలైన పరిస్థితి వచ్చినా గూడా, హ్మ్. ఆ రాఖీ చూసుకొని ఆ తల్లికిచ్చిన మాటకి, ఓకే. అంటే అలెగ్జాండర్‌ని ప్రేమించినటువంటి ప్రేయసి హుహు. ఆ తల్లి మన భారతీయురాలు. హ్మ్. ఆయనేమో కాదు.
అది మీకు తెలిసిందే, అవును. చరిత్ర ఉన్నది అవును. దానికి. అప్పుడు వారు సంహరించకుండా వదిలేస్తే, భారతీయులేమో క్షమించి వదిలితే హ్మ్. వాళ్ళు ఇదే అదునుగా అరెస్ట్ చేస్తారు. హ్మ్. ఎవరు ఆ టైంలో. ఆ టైంలో. అదొక చరిత్ర. ఇలా చాలా ఉన్నాయి. లెక్కకు మించున్నాయి. హ్మ్. ఎవరైతే రక్షణ చేయగలుగుతారో, ఎవరైతే మీకు మాట నిలబెట్టుకొని, ఈ జీవితాంతం ఎవరి జీవితాంతం ఎవరు ముందు పోతారో తెలీదు కానీ, అవును. ఆ తల్లులు కడితే వారు అన్నీ చూసుకునేవారు. ఒక తండ్రిలాగా, ఒక రక్షకుడులాగా, హ్మ్. ఒక భగవంతుడిలాగా. ఇప్పుడు కట్టినా గూడా పండగతో అయిపోయి తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోని వాళ్ళు ఉండొచ్చు. అవును. ఆ మాటకి విలువలు ఎంతవరకు ఉన్నాయో, మనం ఎంతవరకు పాటిస్తున్నామో తెలీదు. కానీ రాఖీ కడితే రక్షాబంధనం హ్మ్. కట్టించుకున్న హ్మ్. వాళ్ళు ఆ తల్లిని, చెల్లాయిని గాని, అక్కయ్యని గాని తల్లికి కూడా కట్టొచ్చు. ఎందుకంటే ఆ అమ్మని ఉన్నన్ని అవును. రోజులు ఆరోగ్యాన్ని, హ్మ్. తర్వాత ఆ అమ్మ మాటని వేదంగా పాటించడానికి వీలుగా ఆ కొడుకు మాట ఇవ్వడం అన్నమాట. అంటే ఇంక వరుసలతో సంబంధం లేదు. ఒకరి వరసలతో మంచి సంబంధం కోరుకొని లేదు. ఒకరు ఎవరికైనా ఎందుకు? కట్టొచ్చు. మిమ్మల్ని ఎవరు రక్షిస్తే వాళ్ళకి రక్షాబంధనం కట్టొచ్చు. హ్మ్. ఇది మనం ఏంటంటే రకరకాలుగా అవును. ఎక్కువగా ఇది ప్రాచుర్యం ఏంటంటే నార్తు, హ్మ్. సౌతు, ఇవన్నీ ఫస్ట్ నార్త్, అవును. తర్వాత సౌత్. సౌత్. రక్షాబంధనం అనేటువంటి పండగలు మనం ఇప్పుడు ఎక్కువ నార్త్ జరుపుకుంటున్నాం. వాళ్ళందరూ కట్టుకుంటారు మీరన్నట్టుగా. చాలా వరకు అవును. అన్ని అందులో కాయస్థులు కూడా కట్టుకుంటారు. అవును. పంజాబీలు కట్టుకుంటారు. హ్మ్. హిందువులమే. కానీ అక్కడ వాళ్ళకి అవును. ప్రాచుర్యంలో ఎప్పటినుంచో ఉంది. హ్మ్. కొంతమంది రాఖీ బంధన్ రోజు ఆస్తులు ఇచ్చిన వాళ్ళున్నారు. అబ్బా! చెల్లాయిలకి, అక్కయ్యలకి. హ్మ్. ఇప్పుడు ఉన్న వాళ్ళే లాక్కుంటున్నారేమో అది వేరే విషయం. కానీ మన బాధ్యత, ధర్మం ఏమిటంటే హ్మ్. నిన్ను నేను కాపాడతా. నువ్వు నా తల్లివి, హ్మ్. నా బహిప్రాణానివి. కాబట్టి తప్పకుండా నిన్ను నేను చూస్తా. నీ పిల్లల్ని కూడా చూస్తా అనేటువంటి భరోసా ఇవ్వడం. హ్మ్. భగవంతుడిచ్చినట్టుగా. ఆయనేమో మరి మాట్లాడలేడుగా. అవును. దీవిస్తాడు కళ్ళతో. ఈ మానవులు నోటితో చెప్పాలి. నోటితో చెప్పడమే కాదు. హ్మ్. మానవులు గొప్పవాళ్ళు. హ్మ్. మానవులు ఎంత గొప్పవాళ్ళంటే దశావతారాలు ఇంకో 10 అవతారం కలిగి రావాలి. 9 అవతారాలున్నాయి. ఈ 9 అవతారాలు కూడాను కొన్ని సరే చేప అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం ఇవన్నీ వరాహ అవతారం అవును. ఉన్నాయి. అవును. కానీ అది కాకుండా మానవ అవతారంలోనే గొప్ప గొప్ప దేవుళ్ళు హ్మ్. కృష్ణుడు, రాముడు ఇలాంటివైతే మనకి చాలా మందికి తెలుసుగా. అవును. అవును. ఇది సెలెక్ట్ చేసుకున్నారు. హ్మ్. ఈ యొక్క మానవ దేహమే కావాలి. దీంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. ఓకే. ఓకే. వారు ఈ యొక్క మానవ దేహాన్ని తీసుకొని వాళ్ళు అవతరించి హ్మ్. మనందరికీ సత్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని చూపించి హ్మ్. మరి వారు మరి ఇంకో రకంగా వారు వారి అవతారాలు చాలించారు. సాధించారు. అది మనకు తెలుసు. మానవులు గొప్పవారు, మహనీయులు, మహితాత్ములు. హ్మ్. సందేహం లేదు. అందుకని అప్పట్లో మాటకి ఎంతో విలువలుండేవి. ఎంతో మరి విశేషమైన ఆదరణ ఉండేది. ఆ మాటకి కట్టుబడేవాళ్ళు. ఇలాగే ఈ రాఖీ పండగ ఇప్పుడు ఏదైతే జరుపుకుంటున్నామో రక్షాబంధనము, అది అప్పటి నుండి కూడాను దానికి విలువలు, మర్యాదలు హ్మ్. ఈ యొక్క సంఘంలో పాటిస్తూ వచ్చాము. అది మున్ముందు కూడా పాటించి ఈ నేను చెప్పినటువంటివి పాటిస్తే ఇంకా హ్మ్. మహా ఉపయోగంగా ఉంటుంది. అంటే మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. అంతే. సత్యం మాట్లాడాలి. అవును. ధర్మంతో ఉండాలి. చెల్లాయికి ఇవ్వవలసినవి ఇవ్వాలి. ఇవ్వాలి. అన్నయ్యకి ఎంత సేవ చేయాలో ప్రేమ, మరి తల్లులు ఏం చేయగలుగుతారో అది చేయాలి. కానీ ఆడవాళ్ళని గౌరవిద్దాం. తల్లుల్ని గౌరవిద్దాం. తండ్రుల్ని కూడా గౌరవిద్దాం. ఈ రక్షాబంధనం ఎవరికి కడితే వాళ్ళు అర్హత ఉన్నది. కట్టొచ్చు. హ్మ్. అన్నా చెల్లెలదే కాదు అందరికీ కట్టొచ్చు. చెప్పడం అదే అనమాట విడివిడిగా. అంతే. అవును. అన్నా చెల్లెలదే కాదు ఈ పండగ. అందరి పండగ. హ్మ్. భగవంతుడు కూడా కడుతున్నాగా. అవును. ఎందుకంటే ఆయన మరి మనకి అభయం ఇస్తాడు. ఆయన అంతే. తప్ప ఇంకెవరు లేరు కాబట్టి. లేరు. అందుకని ఆ తల్లులకి న్యాయం చేద్దాము. చెల్లాయిలకి, అమ్మలకి, అక్కయ్యలకి, తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా హ్మ్. ఎవరైతే కట్టించుకున్న వాళ్ళో వాళ్ళు మాత్రం ధర్మంగా ఆ మాటని నిలబెట్టుకుంటే మీరు ధర్మ పరులవుతారు, భగవత్ స్వరూపులవుతారు. కట్టించుకున్న వాళ్ళ సంగతి. పెంచుకున్న వాళ్ళు.
ఎందుకంటే మరి ఆ ప్రేమ అనురాగాలకే కదా అది అవును. అవును. కట్టడం. ఎవరైనా కట్టచ్చు. కట్టొచ్చు. కానీ ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళే అర్హత. హ్మ్. లేకపోతే కట్టడానికి వీల్లేదు. ఆ! నమ్మకం లేని వాళ్ళు కట్టరు. అంతే. సింపుల్‌గా. అవును. అవును. అందుకని చాలా గొప్ప పండగ, విశేషమైన పండగ. పూర్వం నుంచి రకరకాలుగా మరి కాలానుగుణంగా మారుతూ వచ్చిన పండగ. ఇప్పుడు మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషదాయకము. మన బంధాల్ని, సంబంధాల్ని పెంపొందించడం కోసం హ్మ్. అలా పరంపరలుగా దాన్ని వ్యాప్తి చేయడం కోసం విశ్వవ్యాప్తి. ఇది చాలా అవసరం. అందరూ కూడా ఈ పండగని విజయోత్సాహంతో జరుపుకుంటూ ఆనంద హేళ డోలికలో వాళ్ళు తేలియాడాలని నా యొక్క శుభాశీస్సులు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి